పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. రాబోయే 5 సంవత్సరాలకు కూడా 5,36,5.36 లక్షల కోట్ల రూపాయలతో మరొక 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడానికని చెప్పని సంకల్పించుకుంది భారత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పట్టణాలలో 21.37 లక్షల ఇళ్లని కేటాయించింది. అలాగే గ్రామాల్లో 2.3 లక్షల ఇళ్లను కేటాయించి దానికోసమని 32,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో 23,800 కోట్లని విడుదల కూడా చేసింది. కేంద్రమేమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. ఒక 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు.